సార్ నమస్కారం సార్. నమస్తే సార్ ఒకప్పుడు అంటే 90s ఆ టైంలో ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళ జనరేషన్ టైంలో పౌరాణిక చిత్రాలు, జానపద చిత్రాలు, రాజులు, రాణులు, దేవుళ్ళ పైన సినిమాలు విరివిగా వచ్చాయి సార్, చాలా ఎక్కువగా వచ్చాయి. ఆ తర్వాత కాస్త జనరేషన్ మారేసరికి ఈ సినిమాలు, ఈ తరహా సినిమాలు మొత్తం తగ్గుముఖం పట్టాయి. ఫ్యాక్షనిస్ట్ సినిమాలు, లవ్ స్టోరీస్, యాక్షన్ ఇటువంటి మూవీస్ రావడం చూసాం. అయితే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ మారింది. ఈ టైంలో, ఈ జనరేషన్లో సినిమాలన్నీ కూడా పౌరాణిక చిత్రాలు, ఈ యాక్షన్ అంటే దేవుళ్ళు ఇటువంటి చిత్రాలపైన సినిమాలు రావడం చూస్తున్నాం సార్. ఆ కల్కి ఆ తరహాలో ఉంటుంది, బాహుబలి, కార్తికేయ, బింబిసార్ ఇటువంటి సినిమాలు. ఈ ట్రెండ్ మళ్ళీ ఎందుకు క్రియేట్ అయింది? దీన్ని ప్రేక్షకులు కూడా ఆదరించడం చూస్తున్నాం సార్. మరి ఇటువంటి సినిమాలు ఇంకా కంటిన్యూగా రావడం కూడా చూస్తున్నాం. బట్ పార్ట్ 2 కూడా వచ్చేటివి ఉన్నాయి. మీరు ఏం చెప్తారు సార్, ఈ ట్రెండ్ రావడానికి గల కారణం ఏంటంటే? ట్రెండ్ ఏం కాదండి, ఇది ట్రెండ్ ఏమీ కాదు. ఒకటి, మనకి సినిమా పరిశ్రమ ప్రారంభంలో పౌరాణిక చిత్రాలతోనే మొదలైంది. భక్త ప్రహ్లాద అనే సినిమాతో తెలుగు సినిమా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కూడా పౌరాణిక సినిమాలే వచ్చినాయి. సాంఘిక సినిమా చాలా తర్వాత వచ్చింది, ప్రేమ విజయం అనే పేరుతో. ఆ తర్వాత వచ్చినటువంటి మాలపిల్ల, రైతు బిడ్డ ఇలాంటి సినిమాలతో కొంచెం సాంఘిక సినిమాలు ఉనికి చాటుకున్నాయి. అంటే రామ్ బ్రహ్మం గారు కొంచెం ఆయన జర్నలిస్ట్ కాబట్టి జర్నలిస్టిక్గా సినిమాలు తీశాడు. ప్రజామిత్ర అని ఆయనకు ఒక పేపర్ ఉండేది. ఆ తర్వాత ఆయన చల్లపల్లి జమీందారు గారి ఆర్థిక సహకారంతో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. అయితే అప్పటి పౌరాణికాలకి బేస్ ఏమిటి, ఎందుకు పౌరాణికాలు తీశారు అప్పుడు అంటే, ప్రజలలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి నాటకాలనే సినిమాలుగా తీశారు. ఎందుకు తీశారు అంటే, అవి ప్రూవ్డ్ సబ్జెక్టులు కాబట్టి. ప్రూవ్ అయిన సబ్జెక్టు తీసినప్పుడు రిస్క్ తక్కువ ఉంటుంది. ఓకే. ప్రూవ్ కాని సబ్జెక్టు తీసినప్పుడు రిస్క్ ఉంటుంది. జనం దాన్ని ఆదరిస్తారో ఆదరించరో అనే అనుమానం ఉంటుంది. రీమేక్లు ఎందుకు చేస్తారు మన వాళ్ళు, ఎందుకు చేసేవాళ్ళు ఇంతకుముందు అంటే, అవి ప్రూవ్ అయిన సబ్జెక్టులు కాబట్టి, దానికి ఒక ఏరియాలో జనాదరణ దొరికింది కాబట్టి ఇక్కడ కూడా జనాదరణ దొరుకుతుంది అని వాటి హక్కులు కొని ఇక్కడ తీస్తారు. ఈ భాషలో తీస్తారు, ఇంకో భాషలో హిట్ అయిన సినిమాని కొనుక్కొచ్చి ఇక్కడ భాషలో తీసి ఈ ప్రజలకు చేరువ చేయటం ద్వారా హిట్ కొట్టచ్చు. నవలలు ఎందుకు సినిమాలు తీస్తారు, నవలలు కూడా ప్రూవ్డ్ సబ్జెక్టులే కాబట్టి ప్రూవ్డ్ సబ్జెక్టులు అనే పేరుతో తొలి దశలో పౌరాణికాలు రాజ్యం చేసినాయి. అయితే పౌరాణిక ఇతిహాసాలు, వాటి తాలూకా సినిమాలు చూడటానికి జనం కూడా ఆ మూడ్లో ఉండేవాళ్ళు. పౌరాణికాలు చూసేటువంటి ఒక మూడ్ ఉండేది. ఈ మూడుకి తోడు కొత్త జనరేషన్ ఎమర్జ్ అయినప్పుడు జానపదాలు వచ్చాయి. జానపద సినిమాలు, పౌరాణికాలు ప్యారలల్గా నడిచినాయి. ఆ తర్వాత యాక్షన్ సినిమాలు వచ్చినాయి, కౌబాయ్ సినిమాలు వచ్చినాయి. ఇలా రకరకాల జానర్స్లో సినిమా పెరుగుతూ వెళ్ళింది. ఓకే. అయితే ఒక దశలో పౌరాణికాలు ఆగిపోయినాయి. ఆగిపోవడానికి కారణం ఏమిటి? మారినటువంటి ప్రేక్షకుల అభిరుచి. ఈ మారిన అభిరుచికి కొలబద్ద ఏమిటి? సినిమాల విజయాలే. ఎన్టీ రామారావు గారు అనేక పౌరాణిక సినిమాలు విజయాలు సాధించాడు. ఆయన సాధించినప్పటికీ ఆయన చివరి రోజుల్లో తీసినటువంటి పౌరాణికాలకు పెద్దగా ఆదరణ దొరకల. అంటే ఆయన చేసినటువంటి శ్రీమద్ విరాట పర్వం పెద్దగా ఆడలేదు. ఆయన చేసినటువంటి శ్రీరామ పట్టాభిషేకం సినిమా కూడా పెద్దగా ఆడలేదు. లాభాలు అయితే వచ్చినాయి, కానీ అంతకుముందు దానవేర సూరకర్ణ లాంటి సినిమా ఆడినట్టుగా ఆడలేదు. అవి దానవేర సూరకర్ణే చివరి సినిమా దాదాపుగా. పౌరాణికాల్లో పెద్ద విజయం సాధించిన సినిమాల్లో అదే చివరిది. 77లో వచ్చింది అది. దానికంటే అదే టైంలో కురుక్షేత్రం కూడా వచ్చింది. అదే రోజు రిలీజ్ అయింది. అది కూడా ఒకే రోజు, సంక్రాంతికి రిలీజ్ అయినాయి. 77 సంక్రాంతికి జనవరి 14వ తారీఖు ఎప్పుడు రిలీజ్ అయినాయి. ఆ రెండు సినిమాల్లో కురుక్షేత్రం జనం చూడలేదు, కర్ణ చూశారు. పెద్ద హిట్ అది. అది ఫస్ట్ రిలీజ్లో ₹1,00,00,000, సెకండ్ రిలీజ్లో ₹1,00,00,000 సంపాదించింది ఆ సినిమా. 4 గంటల సినిమాని జనం ఓపిక్గా చూశారు. అంటే అదొక మూడ్ క్రియేట్ చేసింది. అది కూడా ఎందుకు హిట్ అయింది, ఆ సినిమా హిట్ అవడానికి ఒక ప్రాతిపదిక ఉంది.
అప్పటి సమాజంలో ఉన్నటువంటి అన్రెస్ట్ని వాళ్ళు పౌరాణిక కథలోకి జొప్పించి తీశారు. రిజర్వేషన్ వ్యవహారాలు ఇవన్నిటినీ సినిమాలో వాళ్ళు పౌరాణిక పాత్రలతో మాట్లాడించారు. కులాన్ని ప్రశ్నించారు. నీది ఏ కులమో అంటాడు ఆయన. పురాణ పాత్రలు అన్నిటినీ పట్టుకొచ్చి మట్టి కొండలో పుట్టితివి కదా నీది ఏ కులమో అని చాలా డైనమిక్గా ఉంటాయి. ఈ డైనమిజం నచ్చింది జనాలకు, అందుకని చూశారు కారణం. ఉత్త పురాణం చెప్పినందుకు గాను కురుక్షేత్రం సినిమాని చూడలేదు. దానిలో క్రియేటివిటీ ఏం లేదు. ఉన్న సీన్లు ఉన్నట్టుగా తీశారు అంతే. కానీ కర్ణలో వ్యాఖ్యానం చేశారు. ఇప్పటి సమాజాన్ని అప్పటి పాత్రలతో వ్యాఖ్యానం చేయించారు. ఇది ఆ సినిమా సక్సెస్ సూత్రం. దీని ఎక్స్టెన్షన్లోనే పట్టాభిషేకం సినిమా తీశాడు ఆయన. చేసి రావణ పాత్రను పెంచి రాముడి పాత్రను తగ్గించి రాముడితోనే రావణుణ్ణి పొగిడించి రావణుడు చాలా గొప్పవాడు అని రాముడు పొగుడుతాడు ఆ సినిమాలో. ఒక ధృవతార రేపు రాలిపోబోతోంది అనే డైలాగ్ ఉంటుంది రాముడిది. నేను ప్రాణం తీయగలనే కానీ తిరిగి ప్రాణం పొయ్యలేనని బాధపడతాడు, శోకిస్తాడు రాముడు. రావణుడు రేపు చనిపోతున్నాడని తెలిసి అలా నడిపాడు కథను ఆయన. అలా ఉందని కాదు, అలా నడిపాడు ఆయన. అది జనం మెచ్చల. దాని డబ్బులు దానికి వచ్చినాయి. 30 రోజులు ఆడేసింది అది. అప్పటి రామారావు గారి ఇమేజ్కి 175 రోజులు తగ్గకుండా ఆడేవి సినిమాలు. 100 రోజుల సినిమాలే 100 ఆడటం ఏమిటి అనుకునేవాళ్ళు. అటువంటిది ఈ సినిమా 30-35 రోజులకి డ్రాప్ అయింది. కాబట్టి జనాల టేస్ట్ మారుతోంది అప్పటికే. అంటే ఇది 79 ప్రాంతాలు అయినప్పటికీ జనాల మూడుని కనెక్ట్ చేయగలిగితే సినిమాలు ఆడతాయి అనడానికేమో దానవీర సూరకర్ణ ఉదాహరణ. ఇదేమో అప్పటికి మూడు మారింది జనాలకి అనుకోవాలా, లేకపోతే ఆయన మాట్లాడిన ఆర్గ్యుమెంట్ మీద జనాల్లో వ్యతిరేకత ఉందా? అంటే ఆయన ఒక రకంగా జై రావణ్ అంటాడు ఆ సినిమాలో. ఆ జై రావణ్ అనే నినాదం జనంలోకి వెళ్ళడానికి ఏదైనా ఇబ్బంది పడిందా అనేది ఒకటి. ద్రవిడ రాజకీయాలని ఆయన రావణ పాత్రలో మాట్లాడాడు. అది ఏమైనా ఇబ్బంది పెట్టిందా అనేది ఒక ప్రశ్న. ఆ తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. ఎన్టీ రామారావు గారు కమలాకర్ కామేశ్వరరావుని కలిసినప్పుడు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళాడు ఆయన చివరి రోజుల్లో. వెళ్ళి కామేశ్వరరావు గారు మీరు నేను చనిపోయాక తెలుగులో ఎవరైనా పౌరాణికాలు తీస్తారా అని అడిగాడు ఆయన. అడిగితే మీ తరహా పౌరాణికాలా నా తరహా పౌరాణికాలా అన్నాడు ఆయన. అంటే ఏమిటి అని అడిగాడు ఈయన. అడిగితే మీరు క్రిటికల్గా వెళ్తారు కదా, నేను అలా వెళ్ళను కదా అన్నాడు. కురుక్షేత్రం కమలాకర్ గారి సినిమానే. అడిగితే దానికి రామారావు గారు చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు అర్థమైంది మీరు ఏం చెప్తున్నారో, అయితే నేను పురాణాలని విమర్శ చేస్తాను, పురాణ విమర్శ నా సినిమాల్లో ఉంటుంది, అంత మాత్రం చేత నేను పురాణ వ్యతిరేకిని కాదు. నేను రెడిక్యూల్ చేయను, దాన్ని అపహాస్యం చేయను. అపహాస్యం చేయకుండా గౌరవప్రదంగానే తీస్తూ ఒక పురాణ విమర్శని డైలాగుల రూపంలో ప్రవేశపెడతా. ఇది నా స్కీమ్. అంతే తప్ప నేను అపహాస్యం చేసినటువంటి సందర్భం ఒక్కటి కూడా లేదు. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి అని ఎన్టీఆర్ ఆయనకి చెప్పాడు. ఈ మొత్తం కథనం ఆంధ్రప్రభ అనేటువంటి ఒక పత్రిక వీక్లీలో ప్రింట్ అయింది. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ కమలాకర్ కామేశ్వరరావు గారి ముఖ చిత్రంతో వచ్చింది ఆ వారం ఆంధ్రప్రభ. కాబట్టి ఇప్పుడు కూడా పురాణాలు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి కల్కి సినిమాలో ఎందుకు ఇప్పుడు పురాణాలు తీసుకుంటున్నారు వీళ్ళు అంటే, బిగ్ స్కేల్లో సినిమా తీయాలి, హై బడ్జెట్లో సినిమా తీయాలి. హై బడ్జెట్లో చేయాలంటే జనాలకు తెలిసినటువంటి కొన్ని ఉండాలి, దానిలో ఎలిమెంట్స్ ఉండాలి. ఆ ఎలిమెంట్స్ అంటే రాజమౌళి ఒక వ్యూహం అనుకున్నాడు పాన్ ఇండియా అనుకున్నప్పుడు. పాన్ ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరూ కనెక్ట్ అవ్వాలంటే ఏ తరహా కథ తీయాలి అనుకున్నాడు.
అనుకున్నప్పుడు జానపదాన్ని ఎంచుకున్నాడు ఆయన. ఓకే. జానపదం బెటర్ జానర్ అనుకున్నాడు, అందరికీ కనెక్ట్ అవుతుంది కాబట్టి. ఫోక్లోర్ కథలు అన్ని చోట్ల ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు బాలమిత్రంలో చందమామ 14 భాషల్లో వచ్చేది, ఇంకా ఎక్కువ భాషల్లో కూడా వచ్చేదేమో. ఓకే. వీటి ద్వారా, ఈ బాల సాహిత్యం ద్వారా విపరీతంగా జానపదాలు ఎక్కినాయి జనాలకి. ఈ విక్రమ్ బేతాళ్ స్టోరీస్ ఇవన్నీ ఎక్కినాయి. సో దీనికి లాంగ్వేజ్తో ప్రాబ్లం లేదు, ఏ భాషలోకైనా మనం పంపు చేసి జనంలోకి తీసుకెళ్ళచ్చు అని అనిపించి, మార్కెట్కి ఏ కథ చెబితే ఎక్కుతుంది, మనం ఏ మార్కెట్ని టచ్ చేస్తున్నామో ఆ మార్కెట్ మూడేంటి, ఆ మార్కెట్ దేన్ని రిసీవ్ చేసుకుంటుంది, దేన్ని రిజెక్ట్ చేస్తుంది అనే జ్ఞానం ఉండాలి డైరెక్టర్కి. ఆ జ్ఞానంతో రాజమౌళి జానపదాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకుని వారు చేసింది ఏమిటి, జయసింహ అనే ఎన్టీ రామారావు గారి సినిమానే యాజ్ ఇట్ ఈజ్గా కొద్దిపాటి మార్పులతో బాహుబలి అని 2 భాగాలుగా తీసాడు. ఓకే. జనం చూశారు, ఆదరించారు. అయితే ఆ తర్వాత ఒక మూడ్ సెట్ అయి ఉంది ప్రపంచంలో. అంటే భారతీయ జనతా పార్టీ మొదటి ఎన్నికలో గెలిచినప్పుడు మోడీ గారు నేతృత్వంలో, అంతకుముందు వాజ్పేయి గారు గెలవటం అనేది వేరు. అది పక్కన పెట్టేస్తే నరేంద్ర మోడీ గోద్రా అల్లర్లు ఇవన్నీ ఆయనకి చాలా బురద ఉన్నప్పటికీ ఆయన గెలవగలిగాడు. మోడీని జాతి కోరుకుంది. ప్రతి చోట ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మోడీ వచ్చేయాలి అని కోరుకున్నారు బలంగా. అందువలన గెలిచాడు ఆయన. 2014లో ప్రధాని అయ్యాడు. ఈ మారినటువంటి పబ్లిక్ మూడ్ని సినిమా పరిశ్రమకు చెందినటువంటి జ్ఞానులు కూడా కనిపెట్టారు. కనిపెట్టి ఈ మూడ్ని టచ్ చేయటం కోసం పౌరాణిక అంశాలు అయితే బాగుంటుంది, అది కూడా ప్రజెంట్ సొసైటీతో కనెక్ట్ చేస్తూ పురాణ పాత్రల రెఫరెన్స్లో మనం కథలు నడపాలి అనుకున్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి పౌరాణిక సినిమాల షేప్ వేరు. అదే రాజమౌళి, జానపదంతో వెళ్ళిన రాజమౌళి తన తర్వాత పాన్ ఇండియా ప్రాజెక్టుకి ఏ తరహా కథ ఎంపిక చేసుకున్నాడు ఆయన, RRR అనే పేరుతో కొంచెం చరిత్రని కొంచెం పురాణాన్ని మిక్స్ చేసి చరిత్రలోకి వెళ్ళి కొమరం భీమ్ని, అల్లూరి సీతారామరాజుని చరిత్రలోంచి పట్టుకొచ్చి వాళ్ళిద్దరినీ రామాంజనేయులుగా మార్చి పురాణాన్ని చరిత్రని మిక్స్ చేసి ఒక టానిక్ తయారు చేశాడు ఆయన. వర్కౌట్ అయింది. ఇది వర్కౌట్ అవడానికి కారణం ఏమిటి, రామాంజనేయులుగా మార్చటం అనే ప్రక్రియ జనానికి కనెక్ట్ అయింది. వీళ్ళిద్దరినీ అలా కనెక్ట్ చేయటంలో వాళ్ళు వాడినటువంటి టెక్నిక్, స్క్రిప్ట్ పరంగా వాళ్ళు వాడిన టెక్నిక్ వర్కౌట్ అయింది. కావడానికి కారణం పబ్లిక్ మూడ్కి కనెక్ట్ అయింది. అది హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి ఒక మూడు, ఒక నేరేటివ్ని జనాల్లో క్రియేట్ చేయగలిగింది భారతీయ జనతా పార్టీ. ఆ నేరేటివ్ కల్పించటమే గొప్ప విషయం. ఏ పార్టీ అయినా ఎక్కడ సక్సెస్ అవుతుంది, తను ఒక అభిప్రాయం కలిగి ఉండాలి, ఆ అభిప్రాయాన్ని ఒక అద్భుతమైనటువంటి నేరేటివ్గా మార్చాలి, మార్చి జనాల్లోకి ఎక్కించాలి. దాన్ని ఆ ఎక్కించడానికి వాళ్ళు 80 నుంచి కష్టపడ్డారు. దాదాపు 40 ఏళ్ల కృషి ఉంది భారతీయ జనతా పార్టీ ఒక నేరేటివ్ని జనం ముందు ఆవిష్కరించడానికి. ఈ నేరేటివ్లో జనం మూడ్ మారింది. అందుకని నరేంద్ర మోడీ గారు 3వసారి కూడా గెలవగలిగాడు. సో ఇంత విస్తృతమైనటువంటి మార్కెట్ ఉంది దీనికి అనే విషయాన్ని గుర్తించి ఆంధ్ర మార్కెట్ నుంచి సీతారామరాజుని, తెలంగాణ మార్కెట్ నుంచి కొమరం భీమ్ని పట్టుకొచ్చి జాతీయ మార్కెట్ కోసం వాళ్ళిద్దరిని రామాంజనేయులుగా మార్చి మార్కెట్ విజయం సాధించాడు ఆయన రాజమౌళి. ఎప్పుడైతే దీని సక్సెస్ ఇవి అర్థమవుతున్నాయో అదే టైంలో భారతీయ జనతా పార్టీ సహకారంతో సినిమా నిర్మాణాలు కొన్ని జరిగినాయి. అందులో పర్టికులర్గా కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా, అది హిస్టారికల్ ఫిక్షన్. కాశ్మీర్ లోయలో కాశ్మీర్ పండితుల మీద అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ జరిపినటువంటి దాడుల నేపథ్యంలో నడిచేటువంటి సినిమా.
ఒక బూటకపు శత్రువుని ప్రజల ముందు ఆవిష్కరించడంలో కూడా భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. నిజానికి దేశ ప్రజల శత్రువులు మార్వాడీలు, గుజరాతీ బనియాలు. వాళ్ళు ప్రపంచంలో అందరినీ దోచుకు తినేస్తున్నారు. వాళ్ళని శత్రువులు అని జనం అనుకోకుండా ఉండటానికి నిజానికి జైనులు వాళ్ళు. జైన మతం నుంచి హిందూ మతం ప్రమాదంలో ఉంది వాస్తవానికి. ఓకే. అయితే జైనము, హిందూ ఈ రెండు ఇంటర్లింక్డ్ మతాలే, అంతా ఒకటే మనం అని ఒక పెద్ద నెరేటివ్ని పెట్టి మన అందరికీ కామన్ శత్రువు ఇస్లాం అని ఒక ప్రమోషన్ చేశారు, ఒక నెరేటివ్ని బిల్డ్ చేశారు. ఆ నెరేటివ్ బిల్డింగ్లో భాగంగా దాన్ని చెక్ చేసుకుంటూ ఈ సినిమా రిలీజ్ చేశారు, కాశ్మీర్ ఫైల్స్. ముస్లింలు అనే వాళ్ళకి వేరే పని లేదు. వాళ్ళు పొద్దున భోజనం చేసిన తర్వాత నేరుగా వచ్చి ఒక ఇద్దరు హిందువుల్ని చంపి ఇద్దరు హిందూ అమ్మాయిలని రేప్ చేసి ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని రాత్రికి భోజనం చేసి మళ్ళీ ఇదే పని చేస్తారు. ఇది ఒక డ్యూటీలా చేస్తున్నారు అన్నట్టుగా సినిమా చేస్తాడు ఆయన, డైరెక్టర్ అగ్నిహోత్రి. ఇదే నేరేటివ్లో, ఇదే పద్ధతిలో కేరళ స్టోరీ చూసాం మనం. ఇదే నేరేటివ్లో రజాకార్ సినిమా వచ్చింది. అంటే చరిత్ర మీద కొన్ని సెక్షన్స్లో ఉన్నటువంటి కొన్ని అపోహలను ఆధారం చేసుకుని ఆ అపోహల్ని పెంచే విధంగా సినిమా తీసి, మనం ఆ రోజే అనుకున్నాం, చూసావా ఎంత బలంగా చెప్పాడు అని వాళ్ళు మాట్లాడుకునేలా చేసి సినిమాలు హిట్ చేసుకున్నారు. దీన్ని ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్స్ అబ్జర్వ్ చేసి దీన్ని తమ కథలకి అడాప్ట్ చేయటం ద్వారా నేషనల్ మార్కెట్ని, పాన్ ఇండియా మార్కెట్ని కబ్జా చేయటం కోసం కార్తికేయ 2 ద్వారక నేపథ్యంలో నడిచింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ప్రోగ్రాం అదే, కృష్ణ జన్మభూమి. కృష్ణ జన్మభూమి ఎక్కడుంటుంది? మధురలో కింద ఉంటుంది. దాని మీద ఔరంగజేబు నిర్మించినటువంటి ఒక మసీదు ఉంటుంది. దాన్ని బద్దలు కొట్టి దాన్ని గుడిగా మార్చాలనేది ప్రోగ్రాం. ఇప్పుడు బాబ్రీ మసీదుని కూల్చినట్టే ఈ నెరేటివ్ని బిల్డ్ చేయటం కోసం ద్వారక కృష్ణ జన్మభూమి అనే కార్యక్రమాన్ని వాళ్ళు టేకప్ చేశారు. రామ జన్మభూమి అయిపోయింది, మన నెక్స్ట్ కార్యక్రమం అదే అని చెప్తున్నారు. అది ఇలాంటిది ఏదో ఒక సెంటిమెంటల్ ఇష్యూ లేకపోతే తాము గెలవము అని వాళ్ళకి తెలుసు. రేపు వచ్చే ఎన్నికలకు సోమనాథ్ దేవాలయం ఇవన్నీ హైలైట్ అవుతాయి. దీన్ని ఐడెంటిఫై చేసి కార్తికేయ 2లో వాళ్ళు ద్వారక ప్రస్తావన తీసుకొచ్చి సక్సెస్ కొట్టారు. దీంతో పాటు ఇమ్మీడియట్గా అదే హీరోకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. నేతాజీ హత్య మీద రకరకాల కాన్స్పిరసీ థియరీలు ఉన్నాయి కదా, ఆ ఏరియాలోకి వెళ్తే జనం మూడుని మనం క్యాప్చర్ చేయొచ్చు అనుకుని వెళ్ళారు. వెళ్ళి దాన్ని ప్రాపర్గా డిజైన్ చేయక దారుణంగా ఫెయిల్ అయ్యారు. అది ఫెయిల్యూర్ సినిమా. అంటే పబ్లిక్ మూడ్ ఎలా ఉంది, దానికి ఏది ఎలా కనెక్ట్ చేయాలి అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పైగా వాళ్ళు మోసం చేశారు. మేము ఇప్పటివరకు ప్రజలకు తెలియని విషయాలు దీనిలో చెప్తున్నామని చెప్పి ఏమీ చెప్పకుండా ముగించారు. దాంతో ప్రజలు మమ్మల్ని మోసం చేశారు ఇళ్ళు అని భావించి సినిమాని రిజెక్ట్ చేశారు. ఇప్పటికీ ఆ ఏరియాలో వ్యాక్యూమ్ ఉంది. ఆ సినిమా అంటే సుభాష్ చంద్రబోస్ జీవితం మీద సిన్సియర్గా ఒక ప్రయత్నం చేస్తే జనాలని థియేటర్లకు రప్పించడం పెద్ద కష్టపడాల్సిన విషయం కాదు. కాబట్టి ఒకటి థియేటర్లో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అయి ఉండాలి. ఇప్పుడు చేయాలంటే ఎవరైనా పెద్ద హీరోలతో సినిమాలు చేయాలంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి సినిమా తీయగలిగితేనే థియేటర్లకు జనాలు వస్తారు. ఇది థియేటర్లో మాత్రమే చూసే సినిమా అని అనిపించాలి ప్రేక్షకుడికి. ఆ అనిపించేలాగా చేయటం కోసం కొంత ఈ మాయలు మంత్రాలు ఇలాంటివి అవసరం. అవి పెట్టడానికి దోహదపడేటువంటి కథాంశాలు ఏమిటి అయితే జానపదమైన అయి ఉండాలి. ఆ జానపదానికి కొంచెం పురాణం టచ్ ఉంటే ఇంకొంచెం అద్భుతంగా సినిమాని నడపచ్చు. పబ్లిక్లో ఆల్రెడీ ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలను మన సినిమాలో ప్రతిఫలింపజేస్తే ఈ జానర్లో వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్తోనే చిరంజీవి గారితో బింబిసారా దర్శకుడు విశ్వంభరాన్ని చేస్తున్న ప్రయత్నంలో కూడా ఇలాంటివి ఉంటాయి. హరిహర వీరమల్లు అనే పేరుతో చేస్తున్నటువంటి సినిమాలో కూడా ముస్లిం వ్యతిరేకత ఉంది బలంగా.
ఇది వాళ్ళ టార్గెట్. భారతీయ జనతా పార్టీ ఎలాగైతే ఇస్లాంని శత్రువుగా ప్రకటించి మార్వాడీలని బనియాలని కాపాడేస్తోందో అదే ప్రోగ్రామ్ను పవన్ కళ్యాణ్ గారు భుజాన వేసుకుని ఇస్లాంని శత్రువుగా చెప్పే ప్రయత్నం ఏం రత్నం గారి హరిహర వీరమల్లిలో చేస్తున్నాడు. ఓకే. ఈ నేరేటివ్లో వెళ్ళాలనుకున్నప్పుడు వీళ్ళ అవసరాలను తీర్చడం కోసం, ఈ పబ్లిక్ మూడును డ్రాగ్ చేయటం కోసం బడ్జెటరీ వ్యవహారాలు, విస్తృతమైన మార్కెట్ని టచ్ చేయటం, దీంతో పాటు పౌరాణిక ఇతిహాసాలకి ప్రజల్లో ఉన్నటువంటి ఒక ప్రూవ్ అయి ఉన్నాయి. అవి జనాలందరూ చదివి యాక్సెప్ట్ చేసి ఉన్నారు. ఓకే. ఆ యాక్సెప్టెన్సీ ఉంది, అవి ప్రూవ్డ్ సబ్జెక్టులు. ఇది ఒక కారణం. ఇన్ని కారణాల చేత ఇప్పుడు పురాణాలు వెతుకుతున్నారు. పురాణాలు వెతికితే లార్జ్ స్కేల్లో సినిమా తీయచ్చు, పురాణాల మీద వ్యాఖ్యానం చేయొచ్చు. ఈ వ్యాఖ్యానాలు కాంట్రవర్సీ అయితే జనం చూస్తారు. ఇలా బోల్డ్ స్కోప్ ఉంది ఏరియాలో అని కనిపెట్టారు వీళ్ళు. అందుకని ఇప్పుడు పురాణాలు తీస్తున్నారు. అప్పటి పురాణాలు వేరు. అప్పటి పురాణంలో ఉన్నది యథాతథంగా నాటకం రూపంలో అప్పటికే జనంలోకి చేరిన కంటెంట్ని సినిమా రూపకంలో జనాల ముందు పెట్టడం అనేది ఒక కార్యక్రమం జరిగింది. రెండోది, పురాణాలని ఇంకా అద్భుతంగా తెర మీద ఎలా చెప్పచ్చు అనే ప్రయత్నాలు కమలాకర్ కామేశ్వరరావు గారు, కేవీ రెడ్డి గారు లాంటి వాళ్ళు చేశారు. ఓకే. వీటికి భిన్నంగా ప్యారలల్గా ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు పౌరాణిక విమర్శన చేస్తూ ప్రజెంట్ సొసైటీని కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన వెరీ ఫస్ట్ సినిమా డైరెక్టర్గా ఆయన మొదటి సినిమా నుంచి ఆ ప్రయత్నం మొదలైంది. ఓకే. సీతారామ కళ్యాణం ఆయన డైరెక్ట్ చేసిన మొదటి సినిమా, రామారావు గారు డైరెక్ట్ చేసింది. ఆ సినిమా కొబ్బరికాయ కొట్టాడు ఆయన ఆ కార్యక్రమానికి. చివరి వరకు కొనసాగింది అది. ఆయన మరణించే ముందు చేసినటువంటి విశ్వామిత్ర సినిమా కూడా అదే లైన్స్లో ఉంటుంది. ఆయన వశిష్ఠుడిని చాలా సీరియస్గా ప్రశ్నిస్తాడు ఆ సినిమా ఎవరన్నా యూట్యూబ్లో చూస్తే. ఏమయ్యా మీ జాత్యహంకారము శపించుటకు చాండాల జన్మే దొరికినదటయ్యా అంటాడు. అంటే ఒక దళిత కోణంలో ఆయన బ్రాహ్మడిగా ఒక దళిత కోణంలో వశిష్ఠుడి మీద విమర్శ చేసేటువంటి ఒక ధోరణి కనిపిస్తుంది. ఎన్టీఆర్ విశ్వామిత్ర క్యారెక్టర్ని ఎంపిక చేసుకోవడానికే ఆ ప్రోగ్రాం. ఓకే. అలాగే బ్రహ్మంగారి చరిత్ర ఎన్టీ రామారావు తప్ప ఇంకొకడు టచ్ చేయడు. అతనికి మాత్రమే ఆ ఆలోచన వస్తుంది. ఆయన మాత్రమే తీశాడు ఆ సినిమా. ఎందుకు తీశాడు? ఇంకెవరు ఎందుకు టచ్ చేయలేదు అంటే ఆ క్యారెక్టర్ ద్వారా ఆయన బ్రాహ్మణ సమాజాన్ని క్వశ్చన్ చేయడానికి స్కోప్ ఉంది. ఓకే. అందుకనే ఆయన అట్రాక్ట్ చేశాడు బ్రహ్మంగారు, తీశాడు సినిమా. అది పెద్ద హిట్. ఏమండి పండితులారా ఏమంటారు అని ఒక ప్రశ్న, ఓ పాట ఉంటుంది దానిలో. ఆ పాటలో ఆయన బ్రాహ్మణ సమాజాన్ని మీద ఒక చిన్న సైజు అటాక్ చేస్తాడు. అంటే తనకున్నటువంటి ఒక ఫిలసాఫికల్ ఐడియాలజీని చెప్పడం కోసం పౌరాణికాలని ఆలంబనంగా చేసుకుని సినిమాలు తీశాడు. అదొక ధోరణి నడిచింది. ఓకే. ఇలా 3-4 యాంగిల్స్లో అయితే పౌరాణిక విమర్శ చేసిన సినిమాలకి ఒక టైంలో యాక్సెప్టెన్సీ దొరికింది, ఒక టైంలో యాక్సెప్టెన్సీ దొరకలేదు. ఇప్పుడు కూడా దొరుకుతుందని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు కనుక ఎన్టీ రామారావు గారు పట్టాభిషేకం లాంటి సినిమా ఇప్పుడు తీసుంటే చాలా క్రిటిసిజం వచ్చేది, విపరీతంగా ట్రోల్ అయ్యేవాడు, అరెస్ట్ కూడా అయ్యేవాడు. ఆయన చాలా విండోస్ ఓపెన్ చేస్తాడు దానిలో, ఆయన కోణంలో. అవన్నీ ప్రమాదకరమే ఇప్పుడు మాట్లాడితే. ఓకే. కానీ సమాజంలో యాక్సెప్టెన్సీ ఉంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే ఎక్కడైనా జనం వింటున్నారు. మూడు మారింది మళ్ళీ. ఆ మూడు మారటం వలన 63 సీట్లు కోల్పోయింది భారతీయ జనతా పార్టీ. నేను ఈ ప్రస్తావన విజయవాడలో జరిగిన ఒక సభలో చేస్తే ఆ సభలో ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు. సభ నుంచి బయటకు వస్తుంటే దాదాపు 20 మంది వచ్చి దీని గురించి తెలుసుకోవాలని తప్పించారు. విడిగా ఒక మీటింగ్ పెట్టవచ్చు కదా ఇదే టాపిక్ మీద అని అడిగారు. అంటే పబ్లిక్ మూడ్ టెస్ట్ చేయడం కోసం నేను అక్కడ వాడేదాన్ని. జనం కనెక్ట్ అయ్యారు. అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పబ్లిక్ మూడ్ కొంచెం మారుతోంది. ఈ మారుతున్న మూడ్ని మళ్ళీ మూడ్లోకి తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ జ్ఞానులు.
ఓకే. మారిన జనం మూడుని ప్రాపర్ వేలో తీసుకురావడానికి ఇటు నుంచి కూడా ప్రయత్నం మొదలవ్వాలి. మొదలైతే బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఇప్పుడు కనుక అడ్డుకోగలిగితే, వాళ్ళు రియల్ విలన్ ఎవడు, వాళ్ళు ఫోకస్ చేస్తున్న విలన్ ఎవడు, ఎందుకు ఈ నేరేటివ్ని బిల్డ్ చేస్తున్నారు అనేది కనుక బలంగా జనంలోకి తీసుకెళ్ళగలిగితే ఇది విస్తృతం అవుతుంది. 63 సీట్లు 125 సీట్లుగా మారిస్తే సరిపోతుంది, లెక్క సెట్ అవుతుంది. అందుకు ఒక తాత్విక యుద్ధం చేయాల్సి ఉంది. ఇప్పుడు ఎన్టీ రామారావు లాంటి వాడు అవసరం ప్రస్తుత సినిమా పరిశ్రమకి, కానీ వారు లేరు. ఆయనతో అంటే వాళ్ళు చదివారు, ఆ చదువరితనం వలన అలాంటి సినిమాలు తీయగలిగాడు ఆయన. కామేశ్వరరావు గారు, కేవీ రెడ్డి గారు ఎందుకు తీయలేదంటే వాళ్ళు ఆ సాహిత్యంతో ట్రావెల్ కాల. ఈయన చార్వాక లాంటి పత్రికలు కూడా చదివాడు, చదవటం వలన వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ అది. పౌరాణిక సినిమాల చరిత్ర భారతదేశంలో తెలుగులో ఎక్కువ పౌరాణిక సినిమాలు వచ్చినాయి కంపారిటివ్గా. అంటే దానికి కారణం ఆ ఆహార్యానికి తగినటువంటి నటులు ఇక్కడ ఉండటం, ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు ఇలాంటి వాళ్ళు ఉండటం, వీళ్ళ పర్సనాలిటీలు పౌరాణిక పాత్రలకి చాలా యాప్ట్ అయ్యేటువంటి పర్సనాలిటీలు, వీళ్ళకి కొంచెం రంగస్థల అనుభవం ఉండటం, అప్పటికే ఆ తరహా నాటకాలలో వాళ్ళు రాటుదేలు ఉండటం, పెద్ద పెద్ద డైలాగులు, సంస్కృత సమాసాలు. కాబట్టి ఇప్పటి పురాణాలకి అప్పటి పురాణాలకి మధ్యలో వచ్చినటువంటి పురాణాలకి తాత్వికమైనటువంటి తేడాలు ఉన్నాయి. ఈ తేడాలని గమనించాలి. ఇప్పుడు వస్తున్న పౌరాణిక సినిమాలు మార్కెట్ స్టడీ ప్రాతిపదికగా వస్తున్నటువంటి పౌరాణిక సినిమాలు, ఆ కోణంలోనే చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.